చూడలేదు ప్రభాస్ ఇలా ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం. మరో బాహుబలి రిపీట్ అవుతుంది అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది టీజర్ మాత్రం. కామెడీ రోల్ మాత్రం హైలైట్ ఉంది. మన బస్ లో యాక్టింగ్ మాత్రం బాగుంది. ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్ మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్ అండి. కామెడీ రోల్ బాగా నచ్చింది. నైస్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. సో ప్రభాస్ లుక్స్ పైన చాలా ట్రోల్స్ వచ్చాయి కదా ఈ మధ్య. ఆ ట్రోల్స్ అన్ని ఫేక్ అండి. ట్రోల్స్ ఎవరు నమ్ముతారు చెప్పండి? ఈ రోజులలో ఎవరైనా ట్రోల్ చేయగలుగుతారు, కానీ బట్ చాలా బాగుందండి. టీజర్ మాత్రం చాలా ఎక్సలెంట్, సూపర్ ఉంది. అండ్ మారుతి కాంబినేషన్ అనగానే మనకి ఒక హర్రర్ థ్రిల్లర్ కామెడీ కనిపిస్తుంది. అవునండి, మీకు అవును. హర్రర్ కూడా ఉందండి. హర్రర్ కూడా బాగా అనిపించింది. కామెడీ మాత్రం హర్రర్ లో కామెడీ హైలైట్ ఉందండి. ఒక సీన్ ఉంది ట్రైలర్ లో, చాలా బాగా అనిపించింది. సప్తగిరి కూడా ఉన్నారు అలా, చాలా బాగా అనిపించింది. నైస్ నైస్. ఓకే, అంటే ఇప్పుడు లైనప్ లో ఉన్న మూవీస్ లో ఇది టాప్ అనుకోవచ్చా మరి రాజా సార్? ఆఫ్ కోర్స్. అండ్ ఇక్కడ ప్రభాస్ కలెక్షన్స్ అంటేనే ఫస్ట్ నుంచి కూడా మనకి అవును, హై రేంజ్ లో ఉంటాయి. హై రేంజ్ అది ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు, అది తెలిసిన విషయం కదా. థ్యాంక్ యూ. సో బీజిఎం ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సాంగ్స్ కూడా బాగుంది. అండ్ హీరోయిన్స్ కూడా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ అన్న అయితే కొత్తగా ఉంది లుక్. నుంచి అన్ని చేసి చాలా బాగుంది. చేసిండు, ఒక క్లాస్ హీరోగా చేసిండు. కానీ ఇది డిఫరెంట్ రోల్, ఇది హర్రర్ రోల్ గా మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ గానీ అన్ని విజువల్ ఎఫెక్ట్స్ గానీ చాలా అద్భుతంగా తీపిచ్చింది మారుతి గారు. ఎప్పుడు మారుతి గారు కామెడీ వేరియేషన్ అలాగుంటది. అలాగనే ప్రభాస్ అన్న కొత్తగా ఇప్పుడు కామెడీని చూపించిండు. చాలా బాగుంటది సినిమా. అయితే డిసెంబర్ ఎప్పుడు వస్తా అని మేము ఎదురు చూస్తున్నాము. ఆల్రెడీ బోనాల జాతర ట్రైలర్ తోటే షురు అయిపోయింది. కామింగ్ టైం అయితే అదిరిపోయింది. ఒకటి సీన్ ఉంటది, దీపాన్ని పట్టుకుని ఆరిపోతుంది. ఆ సీన్ అయితే అల్టిమేట్ తీసింది కామెడీ సీన్ అయితే. అది ఆల్రెడీ మారుతన్న ప్రేమ కథ చిత్రం అనేది తీసిండు. వాళ్ళు ఎంత కామెడీ అని చూపించింది, కానీ వేరే డిఫరెంట్ గా కామెడీ చూపించింది హర్రర్ తోటి మొత్తం. రోల్స్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. అది ఇప్పుడు ఎగుతాలు మనము ఒక స్టార్ ఇండియా సినిమాని ఎరుగో తీసుకెళ్ళింది. ఫస్ట్ హీరో నంబర్ 1 ప్రభాస్ అనే ఒక ఇండియా ఇండియాకి తీసుకెళ్లిన సినిమా ప్రభాస్ అనే. ట్రోల్స్ అనేది కామన్ గా చేస్తూనే ఉంటది, దానికోసం మేము పట్టించుకోము. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ట్రోల్స్ కూడా చేయరు. అదే జాతర ఈయనే ఇంత జాతర ఉందంటే తెలంగాణ అంటేనే జాతర. అట్లాంటిది తెలంగాణ తరఫున చెప్తున్నాము. మేము డయాట్ ఫ్యాన్స్ అయినటువంటి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నాము. సో క్రాస్ రోడ్ లో ఇదే టీజర్ గాని ఉంటే ఓపెనింగ్ సినిమా ఎలాగా ఉంటుందో అంతకంటే ఎక్కువ లెవెల్లో జాతర మహా జాతర ఉంటుండే. ఇప్పటికీ ఆయన కూడా ఈ ఐమాక్స్ థియేటర్ లో మన మారుతిరావు గారు గాని వీళ్ళు ఎవరైతే వచ్చారో చీఫ్ గెస్ట్ గా మన టీజర్ రిలీజ్ కి డైరెక్టర్స్ గాని ప్రొడ్యూసర్స్ గాని వాళ్ళు స్టన్ అయిపోయారు. ఐమాక్స్ లోనే ఇంత ఉంది అంటే మళ్ళీ మా క్రాస్ రోడ్ లో ఎట్లా ఉంటుందో గతం నుంచి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న హీరోస్ పెద్ద పెద్ద మహారాజు హీరోస్ గాని అదే విధంగా ఇప్పుడు మేము ఇక్కడ కూడా ఎంతో గ్రాండ్ గా సక్సెస్ చేసుకున్నాము. మారుతిరావు గారిని కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పుకున్నాము. ఎంతో హడావుడి అంగుల ఆర్భాటాలతో. లోపల మాత్రం దద్దరిల్లిపోయింది, ఎవరు కని విని ఎరగలేరు. సో ఎక్సలెంట్ అన్నారా. అసలే మన పరిస్థితి మన లైఫ్ అంతంత మాత్రం అనేది అది స్వీట్ గా చెప్పాడు. ఎక్సలెంట్ గా ఉన్నది, అది మాత్రం మైండ్ లో కూర్చొని పోతుంది. రోల్స్ కి చెక్ పడడం ఏంది? ప్రభాస్ అన్నని డైరెక్ట్ చూసినా మీరు మేము అభిమానులుగానే కాదు, ఇప్పుడు ఈ థియేటర్ లో ఉన్న అభిమానులు వేరే హీరో అభిమానులు కూడా ఉన్నారు. సో ప్రభాస్ అన్న అంటే అంత గౌరవం అంత రెస్పెక్ట్ ఉంటది కాబట్టి ప్రభాస్ అన్న కట్అవుట్ కి ఎలాంటి దోకా లేదు, ఎలాంటిది ఇది లేదు. మీరు ఒక్కసారి టీజర్ లో ఇప్పుడు రిలీజ్ అయిపోయి ఉండొచ్చు, యూట్యూబ్ లలో చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టిల్స్ ఫోటోసే కాదు, ఒకసారి స్క్రీన్ మీద చూడండి, లైవ్ లో చూడండి. సారీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ చెప్తున్నాను కదా, స్వీట్ డైలాగ్స్. ఆ స్వీట్ డైలాగ్స్ తోటి మీరు చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఎంతో వింటేజ్ మనం ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు అంత ఫీలింగ్ ఉంటది. మనం ఇప్పుడు మన మదర్ ఫాదర్స్ పక్కన లేకున్నా కూడా ప్రభాస్ అన్న అంత స్వీట్ వాయిస్ తోటి అంత స్వీట్ గా మాట్లాడతాడు కాబట్టి వింటేజ్ లో ఎక్సలెంట్. మాస్ లెవెల్లో మళ్ళా కూల్ గా లవ్ స్టోరీ, అందులో మళ్ళా బుజ్జిగాడు రిటర్న్ అయ్యింది ఈ సినిమా, మీరు చెక్ చేసుకోవచ్చు. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. అన్న కట్అవుట్ కి మాత్రం తిరుగులేదు. ఏ హీరో మాకు సాటి రాడు. భయం ఎందుకే, మాకు మా దేవుడు కదనే.
భయం అనేది ఏం లేదు. కాకపోతే అప్పుడు సినిమాలో చూసినప్పుడు ఎట్లుంటుందో చూడాలి. ఇంకా ఆ సస్పెన్స్ అవి చాలా భయం అయితే ఉన్నది. మరి ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి ప్రభాస్? ఫైట్స్ బాగున్నాయి. ఒకటి కళ్ళద్దాలు పెట్టుకొని వైట్ కలర్ అదేమంటారు ఖర్చు పై నుంచి చూసుకుంటా తన్నేది అవన్నీ చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ కూడా అన్ని. సో ఆ బాహుబలి రికార్డులో ఇవన్నీ రికార్డులు మళ్ళీ తిరగరాస్తారా? ప్రభాస్ అంటేనే రికార్డులు. ఆయనకు రికార్డులు ఏం కొత్త కాదు, క్రియేట్ చేస్తుంది ఆయన మొత్తం రికార్డులు. పుష్పకి దీనికి కంపేర్ చేయదు, దేంది దాందే. కాకపోతే ప్రభాస్ టోటల్ డిఫరెంట్ ఉంటది ఏదైనా సరే. మంది చాలా ట్రోల్స్ చేశారు సినిమా మొదలైనప్పుడు. అంటే ప్రభాస్ గారు ఏంటి, మారుతి గారితో ఏంటి, మారుతి గారి సినిమాల్లో ఆయన స్టైల్ ఏంటి, ఈయన స్టైల్ ఏంటి, అసలు వర్క్ అవుతుందా, వీళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ కనెక్ట్ అవుతుందా అని చాలా మంది చాలా క్వశ్చన్ చేశారు. టీజర్ ఇస్ ద ఆన్సర్. మొత్తం అందరినీ కూడా నోరు మూసుకునేలా చేసిన టీజర్. సైలెన్స్ అన్నమాట, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడైతే ట్రోల్ చేశాడో ముక్కు మీద వేలేసుకోవచ్చు. మారుతి గారు ఎలాంటి హీరోనన్నా హ్యాండిల్ చేస్తారు అనే ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ తమనన్న మ్యూజిక్, ఆయన ఏం తాగి మ్యూజిక్ ఇస్తాడు అనేది నాకు ఎప్పుడూ డౌటే. ఆయన అదేంటో తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. తమనన్న అంతే, అది ఆయన సీక్రెట్. ఇంకా వద్దు చెప్పలేదు. ప్రభాస్ గారు అసలు కనిపిస్తేనే ఒక క్యారెక్టర్ చేస్తేనే దుమ్ములు వేసిపోతే అన్ని రికార్డ్ బ్రేక్ అవుతాయి. సో ఇందులో డ్యూయల్ రోల్ మరి దట్టు హారర్ అండ్ థ్రిల్లింగ్ అన్ని మిక్స్ అయి ఉంటున్నారు. ఎట్లా హారర్ ప్రభాస్ గారు చేయడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం థ్రిల్లర్ ఇవన్నీ యాక్షన్, అలాంటి కట్అవుట్ యాక్షన్ చేస్తే ఒకలా ఉంటది, కానీ హారర్ చేయడం మళ్ళీ లాస్ట్ లో భయపడడం కూడా ఎంత క్యూట్ గా భయపడ్డారు అన్న. అసలు నిజంగా ఇంత పెద్ద కట్అవుట్ భయపడుతుందా అనే కాకుండా ఈ కట్అవుట్ కూడా భయం వేస్తుంది అనేలాగే చేశారనమాట. సో అది బాగా అనిపించింది నిజంగా. ప్రభాస్ గారు యు ఆర్ నెక్స్ట్ లెవెల్ అండి. మీరు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్. ఈ కట్అవుట్ ని కొట్టే కట్అవుట్ లేదు, రాదు ఖచ్చితంగా అన్నది. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు నెక్స్ట్ హారర్ నిజంగా అసలు మారుతి ఇట్లాంటి ఇస్తారని ఎవరు అనుకోలే. ముఖమేమో అవసరం లేదు, మనకి రివ్యూ కావాలా. క్రేజీ ఫిలిం అయితే. జస్ట్ శాంపుల్ టీజర్, ట్రైలర్, సినిమా చెప్తున్నా కల్ట్ బొమ్మ పక్క. ఎంట్రీకి ఎలా ఉండే నా థియేటర్ లో అరుపులు చెప్తున్నా. బుజ్జి ఆడు మళ్ళీ అనిపించిన సినిమాలో క్రేజీ. కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది ప్రభాస్ మీకు? ప్రభాస్ కామెడీ టైమింగ్ చెప్పకర్లే. సినిమా ఎట్లా చేసి రాజాసాబ్ ఏం చెప్పాలి. మారుతి అనగానే హర్రర్ ఉంటుంది, మరి హర్రర్ లుక్స్ ఎలా అనిపించాయి? మారుతి అనేది హర్రర్ అంటే కాదు. మారుతి ఫస్ట్ టైం తీసింది, గ్రేటెస్ట్ అంట, బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫిలిం అని చెప్తున్నా మారుతి కెరీర్ లో. వింటేజ్ లుక్స్ అన్న. బుజ్జి గారు చెప్తున్నా, బుజ్జి గారు అనిపించింది అని ట్రోల్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నా. ట్రోల్ చేసిన అన్న చేసేటోళ్ళు ఎందైనా చేస్తారన్న, ఏం కాదు వాళ్ళతో. ఏమైనా చేసుకునే చేసుకోమని అంతే. తాత వైర్ లాగేశారు చూడండి ఒకసారి. హేటర్స్ కి ఏం చెప్తారు? హేటర్స్ ఉంటారు బ్రో ప్రతి దానికి, ఎక్కడున్నా హేటర్స్ ఉంటారు, పట్టించుకోద్దాం అన్ని. ఆడెవడో హేటర్స్ ఉన్నారని చెప్పేసి ఫ్యాన్స్, హేటర్స్ కన్నా ఫ్యాన్స్ ఎక్కువ కదా. లవర్ బాయ్ ఎక్కడ ఎంతున్నారో యాక్షన్ కూడా అంతే ఉంటది. హారర్ ఫిలిం కదా బట్టి పక్క కల్ట్ బొమ్మ ఫిక్స్ అయిపోండి. $3,000 కోట్లు ఎక్స్ట్రా అయిందంటే ఒకటి లుక్స్ చెప్తున్నా. లుక్స్ చాలా రేంజ్ ఉంది. ఆ టైమింగ్, ఆ బాడీ వేరే లెవెల్ ఉంది. మారుతి సార్ బెస్ట్ ఇచ్చిండు. రాజసప్తాన్ని జాతీయం దెంగుతున్నాం. వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నాం. ఇచ్చే ఫ్యాన్ ప్రభాస్ అన్నకి. సినిమా టీజర్ మాత్రం వస్తుంది. సినిమా గురించి ఈగర్లీ వెయిటింగ్. మారుతికి లైఫ్ ఇచ్చిండు ప్రభాస్ అన్న. ఆయన ఇప్పుడు పైసలు లెక్కెట్టుకుంటే టీజీ విశ్వప్రసాద్ గారు అయితే ఖాళీ బ్యాంక్ అకౌంట్ లో నిండిపోతే 1000 కోట్లు మామూలుగా దింపలేడు అస్సలు. మారుతి భయ్య దండం గుడి కట్టాలి డైరెక్ట్ అయితే. 1000 crores రాసి పెట్టుకోరి. మారుతి భయ్యకి లైఫ్ సెట్ అనుకోరి. పుష్ప లెక్కలేదు. పుష్ప గిష్ప నై చల్తా ఖాళీ ప్రభాస్ ఫ్యాన్ అయితే చూసాం. వింటేజ్ ప్రభాస్ ని చూసాం. అసలు చింపేశాడు. మారుతి అన్న డైరెక్షన్ అయితే చింపేశాడు. చాలా బాగుంది. డిసెంబర్ 5th కోసం ఈగర్లీ వెయిటింగ్ అంతే. సూపర్ ఉంది అసలు. ముగ్గురు హీరోయిన్ తో చాలా బాగుంది. పుష్ప ఏంటి దాన్ని మించి కొడుతుందని మేము చూస్తున్నాం. వెయిటింగ్ డిసెంబర్ 5th కోసం వెయిటింగ్. రాజాసాబ్ టీజర్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మన ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ అయిన హర్రర్
క్రియేటివిటీ అయితే తీసుకొచ్చారు. ఫ్యాన్స్ కి అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది. 1000 CR అయితే కేక్ గా వస్తుందని అనుకుంటున్నాము. బట్ ఫ్యాన్స్ యాక్చువల్లీ ప్రభాస్ అంటే మనకు ఫస్ట్ నుంచి లుక్స్ పరంగా హైలైట్ ఉంటాడు. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ లుక్స్ ప్రభాస్ ఒక్కడికే సొంతం. అలాంటిది లాస్ట్ 2 మూవీస్ నుంచి లుక్స్ లో డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఈ మూవీతో మా వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడు. సో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. బుజ్జిగాడ్ ఈస్ బ్యాక్. ఏదైతే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ఈ టీజర్ చూడక ముందు వరకు మారుతి మీద చాలా మంది వరకు మాకు డౌట్లు ఉండేవి. బట్ టీజర్ చూసాక కొంచెం ప్రామిసింగ్ గా ఉంది. బట్ మాకు అయితే ఎప్పుడు కూడా మాకు నమ్మకం ప్రభాసే. మా ప్రభాస్ ఖచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని అందరినీ కాలర్ ఎత్తుకునేలా చేస్తాడని నమ్ముతున్నాం. 100% డైనోసార్ కాదు, దాని అమ్మ కూడా వస్తుంది ఈ మూవీతో. గుడి డైరెక్టర్ కానీ చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ జోనర్ అంటే హర్రర్ జోనర్ మనం చెప్పలేం. కానీ ఏదైతే ఆ హౌస్ తీసుకున్నారు, ఆ హౌస్ ఆ క్రియేషన్ ఏదైతే ఉందో, నెక్స్ట్ VFX కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో దాని వల్ల కొంచెం ప్రామిసింగ్ గా ఉంది. చాలా టైమింగ్ బుజ్జిగాడ్ ఈస్ బ్యాక్ 100%. ఏదైతే ఉందో మేడం తాగేసిన మొత్తంలో కరిచేసిన అని డైలాగ్ అదంతా, మేడం తాత లైట్ ఆపేసినట్టు ఉన్నాడు. వింటేజ్ ప్రభాస్ చూసాం. అన్న రీజన్ మాత్రం అమ్మాయిని తెంగేసింది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. చూసుకొని లెక్క పెట్టుకోండి. కాండౌన్ మాత్రం వేరే లెవెల్. చాలా రోజుల తర్వాత మాకు ప్రభాస్ అన్న మాకు వింటేజ్ లుక్ ఇచ్చిండు. నేను డయాడ్ ఫ్యాన్ అన్న ప్రభాస్ కి. టాటా కూడా ఉంటుంది. ప్రభాస్ స్టార్ పంచు కొడితే స్టార్ అయిపోవాలి. సార్ అన్న చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు సినిమా తర్వాత నుంచి ఇప్పుడు మాకు లుక్ వేరే. సల్లార్ అయినా ఇప్పుడు బాహుబలి అవి ఆ లుక్ కాకుండా ఇప్పుడు వింటేజ్ లుక్ అన్న. హర్రర్ కాబట్టి ఉందన్న. అన్న ప్రభాస్ సార్ ఇంతవరకు కామెడీ సినిమా చేయలేదు. మారుతి సార్ మాత్రం కామెడీ సీన్ తీపించారు. చాలా అన్నది ఒక్కటి చాలు మాకు. ఈరోజు పండగ అన్న, ఒకటే ఈరోజు పండగ మనకి. మళ్ళీ మేము బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాం పక్కా 100%. ప్రతి ఒక్క సినిమా ఎవరెవరు ఏమనుకోరు ఏమో గానీ ఇప్పుడు మాత్రం రాజా సాబ్ మొత్తం 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 కోట్లు కొడుతున్నాం అన్న. చెప్తున్నా కదన్న. మారుతి సార్ గారు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని అలా చూపించాడు. ఓకేనా అన్న? నేను ఇంకేం చెప్పాను అన్న. ఓన్లీ వన్ వర్డ్ చెప్పేస్తాను, ఎక్కువ చెప్పలేను. సో నిజంగా చెప్తున్నాం కదా, రెండో బుజ్జిగాడే చూపొచ్చు. మళ్ళీ బుజ్జిగాడు మళ్ళీ చూడొచ్చు మూవీలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్ టు మారుతి అన్న. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా అయితే చూడడానికి కూడా మళ్ళీ అలా చూస్తున్నాం అనమాట. లవ్ యూ డార్లింగ్, నువ్వు మా కోసం కష్టపడుతున్నావు, నేను మీకోసం. హైప్ వేరే లెవెల్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న గురించి ఎవరైతే ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇదైతే అన్ని మూసుకోవాలి భయ, ప్రతి ఒక్కరు మూసుకోవాలి. మళ్ళీ రాజా సాబ్ వేరే లెవెల్ ఉంటుందమ్మా అన్న. పుష్పనే కాదు మేము చెప్తున్నామని అయితే ప్రభాస్ ఫ్యాన్ గా, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయిన సినిమా రికార్డ్ కొట్టమని హీరోకైనా. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. వేరే లెవెల్ అన్న. ఒక డైలాగా కరెంట్ వేరే పీకేసాడు. సో లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ గారు. యాక్చువల్ మొన్ననే ఒక పోస్టర్ రిలీజ్ అయింది తమన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంతమించి ఇంకేం చెప్పలేము. థ్యాంక్ యూ. చాలా వైపు ఇచ్చారు. హర్రరే కాదు, అక్కడ నార్మల్ కామెడీ కానీ లేకపోతే రొమాంటిక్ కానీ 3 హీరోయిన్స్. ఇప్పటిదాకా ఏ హీరో 3 హీరోయిన్ తీయలేదు. సో ఇట్స్ వెరీ టు హ్యాపీ సీ ద ప్రభాస్ ఇన్ ద రాజసాబ్ రొమాన్స్. అసలు ఇన్ని ఆల్మోస్ట్ సలార్ కల్కి ఎక్కడ కూడా మనకి రొమాన్స్ లేదు. సో ఈ మూవీలో కొంచెం అన్నయ్య కొంచెం సాటిస్ఫై అవ్వాలని చెప్పి